ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాల్టి నుంచి 16 రోజుల పాటు బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టనున్నారు. ఓటర్ అధికార యాత్రలో బీహార్లోని ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు. రాహుల్ గాంధీ బీహార్లోని ససారం నుంచి ఇవాళ ఓటర్ అధికార యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ యాత్రలో 1300 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో ముగియనుంది. బీహార్లో ఓటర్ల ప్రత్యేక సవరణ పేరుతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలు, కూలీల వంటి లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని రాహుల్ అన్నారు. ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఓటు హక్కు లాక్కున్నారు. రేపు వారికి ఉచితాహారం, ఇల్లు వంటి ప్రభుత్వ పథకాల్లో వాటా నిరాకరిస్తారు. బీహార్లో జరుగుతున్న కుట్ర చాలా లోతుగా ఉందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అందుకే బీహార్ ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నామన్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్ల యాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు రాహుల్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార యాత్ర ముగియనుంది.